హలో ఫ్రెండ్స్. ఈరోజు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్‌లో అడిగినటువంటి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ పార్ట్ 6ని ఈరోజు చూద్దాము. అంటే మనం క్వెషన్ నెంబర్ 51 నుంచి 60 వరకు కవర్ చేయబోతూ ఉన్నాం అనమాట. దీనిలో కూడా మొత్తం ఇంటూ 4 వేస్తే 10 క్వెషన్స్ ఇంటూ 4 అని అంటే మొత్తం 40 వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అనేవి మనం నేర్చుకోబోతూ ఉన్నాము. మొత్తం దీంతోటి 240 వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అనేవి మనం నేర్చుకున్నట్టు అవుతుందన్నమాట. సో ఇవి నేను ఒక మాట మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ అనేది ఏవేవి ఎగ్జామ్స్‌లో అడుగుతాడో వాటన్నిటిలో కూడా ఈ టాపిక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో మనం వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సింపుల్ టాపిక్స్ నా ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ తోటి ఇంకా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళతోటి నా వీడియోస్ షేర్ చేసుకోమని మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సో మన ఫస్ట్ క్వెషన్, రబ్ ఏ పార్ట్ ఆఫ్ ద బాడీ టు రీస్టోర్ వార్మత్ ఆర్ సెన్సేషన్. మన బాడీలో ఏదో ఒక పార్ట్ని రబ్ చేయటం అంటే రుద్దడం లాంటి పనులు చేయటం, అంటే వేడి పుట్టించడానికి కానీ, అక్కడ ఏదైనా ఒక పెయిన్ లాగా ఉంటే కనుక దాని నుంచి రిలాక్సేషన్ పొందటానికి కానీ, అలాగ రబ్ చేయటాన్ని ఏమని అడుగుతాడు అని అన్నది ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఓకే. ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఫజ్, చేఫ్, స్కమ్, ఆబ్లిక్. ఫజ్, చేఫ్, స్కమ్, ఆబ్లిక్. ఓకే. మనకి ఇందులో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఇది. ఏదైనా మన బాడీలో ఏదైనా ఒక పార్ట్ని రబ్ చేయటాన్ని ఏమంటారంటే చేఫ్. స్పెల్లింగ్ చూసుకోండి ఒకసారి. చేఫ్ అని చెప్పేసి అంటారనమాట. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫజ్. ఫజ్ అని అంటే ఏంటి అని అంటే ఏ ఫ్రీజీ మాస్ ఆఫ్ హెయిర్ ఆర్ ఫైబర్. ఇక్కడ ఉన్నాయి కదా, ఈ బొమ్మలను చూస్తూ ఉన్నారు కదా, ఈ విధంగా ఫైబర్తో కానీ హెయిర్తో కానీ అలా చేసినటువంటి వాటిని ఏమని అంటారు అని అంటే ఫజ్ అని చెప్పేసి అంటారు అన్నమాట. నెక్స్ట్ చీఫ్. రబ్ ఏ పార్ట్ ఆఫ్ ద బాడీ టు రీస్టోర్ వార్మత్ ఆర్ సెన్సేషన్. ఇక్కడ ఈ పిక్చర్లో చూపించినటువంటి దానిలో ఈ వ్యక్తి ఏంటి అని అంటే రన్నింగ్ చేస్తూ ఉన్నప్పుడు, ఎప్పుడైనా ఒక 2-3 డేస్ రన్నింగ్ చేసినప్పుడు ఫస్ట్లో ఇక్కడ కండరాల నొప్పులనే వస్తాయి అన్నమాట. ఈ కండరాల నొప్పుల్ని మనం ఏంటి అని అంటే కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఏంటి అని అంటే రబ్ చేస్తాం. ఈ విధంగా రబ్ చేయటాన్నే చేఫ్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే స్కమ్. స్కమ్ అంటే ఏంటి అని అంటే లేయర్ ఆన్ లిక్విడ్ లైక్ వాటర్. ఎగ్జాంపుల్కి మనం హైదరాబాద్లో ట్యాంక్ బండ్ దగ్గర చూసినా కానివ్వండి, అక్కడ వాటర్ ఉంటాయి కదా, దానిలో చూసినా కానివ్వండి, లేదా మన విలేజెస్లో చెరువులు చూసినా కానివ్వండి, ఏదైనా ఒక మురిగుంట లాంటి వాటిని చూసినప్పుడు కానివ్వండి. ఓకే. వాటి పైన వాటర్ పైన ఏంటి అని అంటే ఈ విధంగా ఇక్కడ ఎల్లో కలర్లో కనపడుతుంది కదా, ఈ విధంగా ఏంటి అని అంటే ఒక లేయర్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. పొరలు అనేవి కనబడుతూ ఉంటాయి అన్నమాట. వీటిని ఏమంటారు అని అంటే స్కమ్ అని చెప్పేసి అంటారు. ఓకే. నెక్స్ట్ ఆబ్లిక్. నెయిదర్ ప్యారలల్ నార్ అట్ రైట్ యాంగిల్స్ టు ఏ స్పెసిఫైడ్ ఆర్ ఇంప్లైడ్ లైన్. అంటే ఏదైనా ఒక లైన్ ఇక్కడ చూడండి, ఇది ఏబిసి అనేటువంటి ఒక ట్రయాంగిల్ని తీసుకుంటే కనుక ఈ బిసి ఏంటి అని అంటే ప్యారలల్ లైన్. దీన్ని ప్యారలల్ లైన్ అని చెప్పేసి అంటాం. అలాగే ఈ ఏబి దీన్ని చూసుకుంటే ఏంటి అని అంటే ఈ లైన్ ఏమంటారు అని అంటే బీసీతో పోల్చుకున్నప్పుడు, లైన్ బీసీతో పోల్చుకున్నప్పుడు ఈ ఏబి అనేటువంటి లైన్ రైట్ యాంగిల్లో ఉంది అని అంటాం. రైట్ యాంగిల్ అని అంటే ఏంటంటే ఇక్కడ 90 డిగ్రీస్ కోణం అనేది 90 డిగ్రీస్ ఉంటుంది. ఇక్కడ యాంగిల్ అనేది 90 డిగ్రీస్ ఉంటుంది అనమాట. ఈ రెండిట్లా కాకుండా ఇలాగా కాదు, ప్యారలల్గా కాదు, రైట్ యాంగిల్ కాదు, ఈ విధంగా కాకుండా ఉండేటువంటి లైన్ ఏదైతే ఉందో దానిని ఎలా ఉంది అని అంటే ఆబ్లిక్ అని చెప్పేసి అంటారు అనమాట. ఇక్కడ చూడండి, ఇది 90 డిగ్రీస్, ఇదేమో ప్యారలల్ లైన్, ఇదేమో రైట్ యాంగిల్
ప్యారలల్ లైన్‌తో రైట్ యాంగిల్ చేస్తూ ఉండేటువంటి లైన్. ఈ లైన్ దగ్గర యాంగిల్ ఎంతుంది? 45 డిగ్రీస్ ఉంది కదా! సో, ఈ లైన్ దగ్గర యాంగిల్ ఏంటి అనంటే 1 డిగ్రీ నుంచి మొదలుకొని 89 డిగ్రీస్ వరకు ఏ ల ఈ ఈ ఈ ఏ యాంగిల్‌లో అయినా గాని చేస్తూ ఉండేటువంటి లైన్‌ని ఏమంటారు అనంటే ఆబ్లిక్ అనని జెప్పేసి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం గోడుందండి. నేలుంది. ఆ గోడ మీదకి ఒక నిచ్చెనేసాం. ఒక ల్యాడర్ అనేది ఏసాం. ఈ ల్యాడర్ అనేది ఈ నిచ్చెన అనేది ఎలా ఉంది అంటే ఆబ్లిక్‌గా ఉంది అనని జెప్పేసి అంటాం. సింపుల్ వర్డ్స్‌లో చెప్పాలి అనంటే. ఓకే. నెక్స్ట్ వన్ హూ ఈజ్ బియాండ్ రిఫార్మ్. రిఫార్మ్ అనంటే మంచిగా మార్చటం. రిఫార్మ్ అనంటే ఏంటంటే మంచిగా మార్చటం. వన్ హూ ఈజ్ బియాండ్ రిఫార్మ్. ఎవరినైనా గానీ మంచిగా మార్చలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఆ వ్యక్తిని, మంచిగా మారని వ్యక్తిని ఏమనంటారు అనని జెప్పేసి అడుగుతా ఉన్నాడు. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఆప్టిమిస్టిక్, ఎంకరేజబుల్, ఇండెఫాటిగబుల్, నొటోరియస్. ఆప్టిమిస్టిక్, ఎంకరేజబుల్, ఇండెఫాటిగబుల్, నొటోరియస్. వీటిల్లో నొటోరియస్ అనేది చాలా సార్లు అడిగాడు. ఓకే. వెరీ ఇంపార్టెంట్. మనకి ఈ ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి ఈ సెంటెన్స్‌కి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఏంటి అనంటే ఎంకరేజబుల్. ఎవరైనా ఒక వ్యక్తిని మంచిలోకి మారేటువంటి పరిస్థితుల్లో లేడు, ఒక వ్యక్తి మంచిగా మారేటువంటి పరిస్థితుల్లో లేడు అనని ఫైనలైజ్ చేసుకున్నటువంటి వ్యక్తులను ఏమంటారు అనంటే అలాగా మారని వ్యక్తులను ఏమంటారంటే ఎంకరేజబుల్ అనని జెప్పేసి అంటారనమాట. ఓకే. ఎక్స్‌ప్లనేషన్ చూద్దాం. ఆప్టిమిస్టిక్. ఎక్స్‌పెక్టింగ్ గుడ్ థింగ్స్ టు హ్యాపెన్ ఆర్ సంథింగ్ టు బి సక్సెస్‌ఫుల్. ఫ్యూచర్‌లో మనకంతా మంచే జరుగుతది అనని జెప్పేసి ఆలోచించే వాళ్ళని కానివ్వండి, లేదు మనం ఈ పని జేస్తున్నాం, మనకి సక్సెస్ వస్తది, ఏం పర్వాలేదు అనని ఆలోచించే వాళ్ళని కానివ్వండి. అంటే పాజిటివ్‌గా ఆలోచించేటువంటి వాళ్ళని ఏమంటారు అనంటే ఆప్టిమిస్టిక్ అనని జెప్పేసి అంటారు. ఆప్టిమిస్ట్స్ అనని జెప్పేసి అంటారనమాట. ఏదైనా ఒక పని ఉంది, అది ఇంపాసిబుల్ అని జెప్పేసి అనుకుంటున్నాము. లేదు ఇంపాసిబుల్ కాదు, అది పాజిబులే. ట్రై చేద్దాం అని అనుకునేటువంటి వ్యక్తులు. అలాగే ఐ కాంట్ డూ ఇట్, నేను దీన్ని చెయ్యలేను అనని అనుకోకుండా యెస్ ఐ కెన్ డూ ఇట్ అనని జెప్పేసి ఇన్ ఏ పాజిటివ్ వే ఎవరైతే ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళనేమంటారు అనంటే ఆప్టిమిస్ట్స్ అనంటారు. వాళ్ళకున్నటువంటి బిహేవియర్ ఏంటంటే ఆప్టిమిస్టిక్ బిహేవియర్ అనని జెప్పేసి అంటారనమాట. ఓకే. ఎంకరేజబుల్. హ్యావింగ్ బ్యాడ్ హ్యాబిట్స్ విచ్ కెనాట్ బి చేంజ్డ్ ఆర్ ఇంప్రూవ్డ్. ఏదైనా ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్చర్‌లో గనక మీరు చూస్తే క్లీన్ సిటీ వెల్కమ్. ఇక్కడ ఒక బోర్డ్ పెట్టారు. ఇదొక క్లీన్ సిటీ. వి ఆర్ వెల్కమింగ్ యూ, మీకు స్వాగతం అనన్నట్టు ఒక బోర్డ్ పెట్టారు. కరెక్ట్‌గా ఈ బోర్డ్ ఎదురుగానే ఈ కార్‌లో ఉన్నటువంటి వ్యక్తి ఏంటి అనంటే చెత్త పడేస్తా ఉన్నాడు. సో, ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి బిహేవియర్ కదా! సో, ఇటువంటి వ్యక్తుల్ని మార్చలేనటువంటి పరిస్థితి ఉంటే గనక వాళ్ళనేమంటారు అనంటే ఇన్‌కరేజబుల్ అనని జెప్పేసి అంటారు. దీనికి సినానిమ్ కింద ఇంకో వర్డ్ ఏంటంటే ఇన్‌క్యూరబుల్. వాళ్ళని మార్చలేము. ఓకే. నెక్స్ట్ ఇండిఫాటిగబుల్. ఇండిఫాటిగబుల్ అనంటే ఏంటి అనంటే ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా ఒకటి సాధించటానికి గివ్ అప్ అనేటువంటిది అంటే చూడండి ఇక్కడ చూడండి. నెవర్ గివింగ్ అప్ ఆర్ గెట్టింగ్ టైర్డ్ ఆఫ్ డూయింగ్ సంథింగ్. ఏదైనా ఒక కష్టమైనటువంటి పని ఉంది, లేదు ఒక లాంగ్ చాలా ఎక్కువ సేపు మనం కష్టపడి చేసేటువంటి పని ఉంది. అటువంటి పని చేయడంలో దాన్ని వదిలేయకుండా చేసేటువంటి వాళ్ళని, అలాగే బాగా అలసిపోయాను కాబట్టి ఇక నేను చేయలేను అని అనుకోకుండా కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాళ్ళని ఏమంటారు అనంటే ఇండెఫాటిగబుల్ అనని జెప్పేసి అంటారు ఆ వ్యక్తిత్వాన్ని. ఓకే. నెక్స్ట్ నొటోరియస్. వెల్ నోన్ ఫర్ బీయింగ్ బ్యాడ్. నొటోరియస్ అనంటే ఏంటంటే వెల్ నోన్ అని అర్థం. నొటోరియస్ అనంటే వెల్ నోన్ అని అర్థం. అయితే ఏ విధంగా వెల్ నోన్? బీయింగ్ బ్యాడ్. చెడు ప్రవర్తన విషయంలో వెల్ నోన్‌గా
ఉన్నటువంటి వ్యక్తిని బాగా ఇతను పలానా ఒక వ్యక్తి సమ్ ఎక్స్ అనేటువంటి పేరు చెప్తే, అబ్బో! వాడా అని చెప్పేసి అంటారు. అంటే అతని గురించి చెడుగానే చెప్తారు తప్ప మంచిగా చెప్పరు. అలాగా చెడుగా చెప్పే విధంగా ఉండేటువంటి వ్యక్తిని ఏమంటారు అనంటే నొటోరియస్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నొటోరియస్ క్రిమినల్ అని చెప్పేసి అంటారు. క్రైమ్ అనేది తప్పే కదా! బ్యాడ్ థింగే కదా! సో, క్రైమ్ చేయటంలో ఇతను వెల్ నోన్. క్రైమ్ చేయటంలో వెల్ నోన్. ఒక లేదు ఫ్రాడ్ చేసేటువంటి వ్యక్తి ఉన్నాడు. అతను కూడా ఏంటంటే ఫ్రాడ్ చేయటంలో వెల్ నోన్ అయితే గనక అతన్ని కూడా నొటోరియస్ అనే అంటారు. నొటోరియస్ అనేటువంటి మాట ఏంటంటే బ్యాడ్ థింగ్స్ చేసేటువంటి వాళ్ళకి యూజ్ చేసేటువంటి మాట అనమాట. ఓకే. నొటోరియస్ అనంగానే ఇట్ ఈస్ ఎ బ్యాడ్ థింగ్, హీస్ బ్యాడ్ అని కాదు. ఓకే. వెల్ నోన్ అని మీనింగ్. చాలా ఎగ్జామ్స్‌లో నొటోరియస్‌కి సినానిమ్ ఏంటి అని చెప్పేసి అడుగుతాడు. అందులో వెల్ నోన్ అని ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే బీయింగ్ బ్యాడ్ అని ఉంటుంది. ఓకే. లేదా క్రిమినల్ అని ఉంటుంది. అలా మనం ఏంటి ఈ ఎక్స్‌ప్లనేషన్ తెలియకపోతే ఎళ్ళేసి సరిగ్గా మనం ఏం చెప్తాం బీయింగ్ బ్యాడ్ లేకపోతే క్రిమినల్ అని చెప్పేసి ఆన్సర్ పెట్టేసి వస్తాం. కానీ నొటోరియస్ అని అర్థం అని అంటే అర్థం ఏంటంటే వెల్ నోన్ అని అర్థం అనమాట. ఓకే. నెక్స్ట్ సైన్స్ ఆఫ్ డిసీజెస్. రోగాల గురించి చదివేటువంటి దానిని ఆ శాస్త్రాన్ని ఏమంటారు అని అడుగుతున్నాడు. ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఫిలాలజీ, పెథాలజీ, సైకాలజీ, వైరాలజీ. మన ఆన్సర్ వచ్చేసి పెథాలజీ. ఓకే. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫిలాలజీ అని అంటే ఏంటి అని అంటే ఏదైనా ఒక లాంగ్వేజ్ యొక్క డెవలప్మెంట్ గురించి కానివ్వండి, లేదా ఏదో ఒక పర్టికులర్ లాంగ్వేజ్ యొక్క డెవలప్మెంట్ గురించి కానివ్వండి, చేసేటువంటి సైంటిఫిక్ స్టడీని ఏమంటారు అని అంటే ఫిలాలజీ అని చెప్పేసి అంటారు. ఫిలాలజీ అంటే ది సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ది డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ ఆర్ ఆఫ్ ఏ పర్టికులర్ లాంగ్వేజ్. ఏదైనా ఒక లాంగ్వేజ్ యొక్క లేకపోతే లాంగ్వేజెస్ యొక్క డెవలప్మెంట్ గురించి చేసేటువంటి సైంటిఫిక్ స్టడీని ఫిలాలజీ అని చెప్పేసి అంటారు. ఓకే. నెక్స్ట్ పెథాలజీ, ది సైంటిఫిక్ స్టడీ ఆఫ్ డిసీజెస్, విచ్ ఈజ్ అవర్ ఆన్సర్. ది సైంటిఫిక్ స్టడీ ఆఫ్ డిసీజెస్, రోగాల గురించి చేసేటువంటి శాస్త్రీయం స్టడీని ఏమంటారు అని అంటే పెథాలజీ అని చెప్పేసి అంటారు. ఓకే. నెక్స్ట్ సైకాలజీ, ది సైంటిఫిక్ స్టడీ సైకాలజీ అని అంటే ఏంటంటే ది సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ది మైండ్ అండ్ హౌ ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ బిహేవియర్. మైండ్కి సంబంధించినటువంటి సైంటిఫిక్ స్టడీ. ఈ మైండ్ అనేది ఎదుటి వాళ్ళని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేటువంటి స్టడీని, దాని గురించినటువంటి స్టడీని ఏమంటారు అని అంటే సైకాలజీ అని చెప్పేసి అంటారు. ఓకే. నెక్స్ట్ వైరాలజీ, ది సైంటిఫిక్ స్టడీ ఆఫ్ వైరసెస్ అండ్ డిసీజెస్ కాజ్డ్ బై దెమ్. చూడండి, కరోనా వైరస్కి ఇది కరోనా వైరస్, దీని గురించినటువంటి స్టడీ, ఇది ఏ విధంగా ఈ వైరస్ నుంచి రోగాలు అనేవి ఏ విధంగా వస్తాయి అనే దాని మీద చేసేటువంటి స్టడీ ఉంటే కనుక దాన్ని ఏమంటారంటే ఇలాంటి వైరస్ల మీద చేసేటువంటి స్టడీని ఏమంటారు అంటే వైరాలజీ అని చెప్పేసి అంటారు. ఓకే. నెక్స్ట్ వన్ హూ సీక్రెట్లీ లిజన్స్ టు ద టాక్ ఆఫ్ అదర్స్. వేరే వాళ్ళు మాట్లాడుకునేటువంటి మాటలని సీక్రెట్గా వినేటువంటి వాళ్ళని ఏమంటారు? మనం తెలుగులో ఒక మాట అంటాం కదా, గోడకు చెవులు ఉంటాయి అని. అంటే ఎవరో ఒకళ్ళు సీక్రెట్గా వింటారు అని అర్థం కదా. సో అలాగా సీక్రెట్గా వినే వాళ్ళని ఏమంటారు? ఇచ్చినటువంటి ఆప్షన్స్ స్పై, డిటెక్టివ్, ఎమిసరీ, ఈవ్స్ డ్రాపర్. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఈవ్స్ డ్రాపర్. స్పై అన్నా డిటెక్టివ్ అన్నా కానీ కొంచెం సీక్రెట్గా చేసేదో లేకపోతే సీక్రెట్గా ఉండేదాన్ని ముందుకు వచ్చేదో వెలుగులోకి తీసుకొచ్చేదో అనేటువంటి మీనింగ్స్ అనేవి వస్తాయి కదా. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటి అని అంటే ఈవ్స్ డ్రాపర్. ఓకే. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. చూడండి, స్పై, a person who tries to get secret information about another country
ఆర్ ఆర్గనైజేషన్ ఆర్ పర్సన్, ఎస్పెషల్లీ సంబడి హూ ఈజ్ ఎంప్లాయిడ్ బై ఎ గవర్నమెంట్ ఆర్ ద పోలీస్. ఎవరైతే ఒక వేరే కంట్రీ నుంచి కానివ్వండి, వేరే దేశం నుంచి కానివ్వండి, వేరే ఆర్గనైజేషన్ గురించి కానివ్వండి, వేరే పర్సన్ గురించి కానివ్వండి, సీక్రెట్గా ఇన్ఫర్మేషన్ని తెచ్చిచ్చేటువంటి వ్యక్తులను ఏమంటారు అని అంటే స్పై అని చెప్పేసి అంటారు అనమాట. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి అందరికీ తెలిసి ఉండాలి. ఇతను అజిత్ దోవల్, ప్రజెంట్ ఎన్ఎస్సికి చీఫ్గా పనిచేస్తూ ఉన్నారన్నమాట. ఈయన ఏంటి అని అంటే 7 years అండర్ కవర్ ఆఫీసర్గా పాకిస్తాన్లో ఉన్నారు. అక్కడ జరుగుతున్నటువంటి న్యూక్లియర్ వెపన్స్ గురించినటువంటి ప్రయోగాలని లేదా అక్కడ జరుగుతున్నటువంటి విషయాలను తెలుసుకోవడానికి ఈయన ఏంటి అని అంటే 7 years పాకిస్తాన్లో అండర్ కవర్లో ఉన్నారనమాట. ఓకే, సో నెక్స్ట్ డిటెక్టివ్, ఏ పర్సన్ ఎస్పెషల్లీ ఏ పోలీస్ ఆఫీసర్ హూస్ జాబ్ ఈజ్ టు ఎగ్జామిన్ క్రైమ్స్ అండ్ క్యాచ్ క్రిమినల్స్. ఏదైనా ఒక లొకేషన్లో క్రైమ్ జరిగినప్పుడు ఆ క్రైమ్ లొకేషన్ మొత్తాన్ని కూడా ఎగ్జామిన్ చేసి ఈ క్రైమ్ అనే దానిలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు ఏంటి అన్న దాని మొత్తం మీద ఒక ఎగ్జామిన్ అనేది చేసి ఆ క్రిమినల్ని పట్టుకునేటువంటి వాళ్ళని ఏమంటారు అని అంటే డిటెక్టివ్ అని చెప్పేసి అంటారు. ఓకే, నెక్స్ట్, ఏ పర్సన్ హూ ఈజ్ సెంట్ to deliver an official message from one country to another or to perform a special task. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు చూసారా, ఈయన పేరు ఏంటంటే సాధు తరంజిత్. డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈయన ఏంటి అని అంటే ఒక అంబాసిడర్గా యుఎస్కి పంపించడం జరిగిందనమాట. సో ఈ విధంగా పంపించబడినటువంటి వ్యక్తులను ఏమంటారు అని అంటే ఎమిస్సరీ అని చెప్పేసి అంటారు. ఓకే, నెక్స్ట్ 4th ఆప్షన్ వచ్చేసి ఏంటంటే ఈవ్స్ డ్రాపర్, ఏ పర్సన్ హూ లిజన్స్ సీక్రెట్లీ టు అదర్ పీపుల్ ఆర్ సేయింగ్. వేరే వాళ్ళు మాట్లాడేటువంటి మాటల్ని వినేటువంటి వాళ్ళని, పర్సన్ హూ లిజన్స్ సీక్రెట్లీ టు వాట్ అదర్ పీపుల్ ఆర్ సేయింగ్, వాళ్ళు చెప్పేటువంటి మాటలని సీక్రెట్గా వినేటువంటి వాళ్ళని ఏంటి అని అంటే ఇదిగోండి ఇక్కడ ఇమేజ్లో కనపడుతుంది కదా, ఇలాగా వినేటువంటి వ్యక్తులను ఏమంటారు అని అంటే ఈవ్స్ డ్రాపర్ అని చెప్పేసి అంటారు అనమాట. ఈ వర్డ్స్ని మీరు ఏ విధంగా అప్లికబుల్ చేసుకోవచ్చు అని అంటే సహజంగా చాలామంది ఏంటి అని అంటే ఒక చిన్న సరదాగా చేసేటువంటి పనులు, ఏదైనా ఒక షాప్కి వెళ్ళి ఆ షాప్లో నుంచి చెప్పపెట్టకుండా ఏదో ఒకటి సీక్రెట్గా బయటకు తెచ్చేసారనుకోండి, దాన్ని ఏమంటారంటే షాప్ లిఫ్టింగ్ అని చెప్పేసి అంటారు. షాప్ లిఫ్టింగ్ అని చెప్పేసి అంటారు, అలాగా దొంగతనంగా తీసుకొచ్చేసేయటాన్ని. ఓకే, దీన్ని మనం ఏం చేయాలి అంటే మన రియల్ టైంలో అప్లై చేసుకోవాలి. ఇంతకుముందు ఎవరైనా మీ ఫ్రెండ్స్లో కానీ మీరు కానీ ఆ విధంగా చేశారనుకోండి, నేను అప్పట్లో షాప్ లిఫ్టింగ్ అనేది చేశాను, లేకపోతే నా ఫ్రెండ్ వాడు ఉన్నాడు వాడు అప్పట్లో షాప్ లిఫ్టింగ్ అనేది చేశాడు అని చెప్పేసి మనం వెంటనే మన రియల్ టైంలోకి అప్లై చేసుకుంటే ఏంటి అని అంటే ఇటువంటి వర్డ్స్ అన్నీ కూడా ఏంటంటే ఈజీగా గుర్తుంటాయి అన్నమాట. ఓకే, సో చూడండి రియల్ టైంలోకి మీకు అప్లై చేసుకోండి, అప్పుడు మంచిగా గుర్తుంటాయి. ఓకే, నెక్స్ట్ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటి అని అంటే వన్ హూ బిలీవ్స్ ఇన్ నో గవర్నమెంట్ అండ్ దేర్ ఫోర్ ఇన్సైట్స్ డిసార్డర్ ఇన్ ఏ స్టేట్. గవర్నమెంట్ అనే దాన్ని నమ్మకుండా, గవర్నమెంట్ అనే దానికి ఒక విలువ అనేది ఇవ్వకుండా ఉంటూ ఆ కంట్రీలో ఒక ఇబ్బందికరమైనటువంటి ఒక వైలెన్స్ అనే దాన్ని క్రియేట్ చేసేటువంటి వ్యక్తుల్ని ఏమంటారు అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. ఇచ్చినటువంటి ఆప్షన్స్ మోనార్కిస్ట్, అనార్కిస్ట్, ఆటోక్రాట్, నక్సలైట్. సో వీటిలో చూస్తే ఏంటి అని అంటే మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అనార్కిస్ట్. ఎవరైనా ఒక వ్యక్తి గవర్నమెంట్కి అనే దానికి విలువ ఇవ్వకుండా ఆ దేశంలో లేదా ఆ ప్లేస్లో వైలెన్స్ అనే దాన్ని క్రియేట్ చేసేటువంటి వ్యక్తులను ఏమంటారు అని అంటే అనార్కిస్ట్ అని చెప్పేసి అంటారు అనమాట. సో ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. మోనార్కిస్ట్, ఏ పర్సన్ హూ బిలీవ్స్ దట్ ఈ కంట్రీ షుడ్ బి రూల్డ్ బై ఏ కింగ్ ఆర్ క్వీన్. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి భూటాన్కి సంబంధించినటువంటి రాజు, ఇప్పుడు పరిపాలన చేస్తుంది ఇతనే. సో ఈ విధంగా ఒక రాజు లేదా ఒక రాణి పరిపాలించాలి అని నమ్మేటువంటి వాళ్ళని, అలా చేసేటువంటి వాళ్ళని ఏమంటారంటే మోనార్కిస్ట్ అని చెప్పేసి అంటారు అన్నమాట.
నెక్స్ట్ అనార్కిస్ట్, ఏ పర్సన్ హూ బిలీవ్స్ దాట్ లాస్ అండ్ గవర్నమెంట్స్ ఆర్ నాట్ నెసెసరీ. లాస్, చట్టాలు కానీ గవర్నమెంట్ కానీ అవసరం లేదు అని అనుకొని ఈ విధంగా ఈ పిక్చర్లో చూపించిన విధంగా ఎవరైతే వైలెన్స్ అనేది క్రియేట్ చేసేటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళని ఏమంటారు అని అంటే అనార్కిస్ట్ అని చెప్పేసి అంటారు. ఓకే, నెక్స్ట్ ఆటోక్రాట్. ఆటోక్రాట్ అని ఏంటంటే ఏ రూలర్ హూ హ్యాస్ కంప్లీట్ పవర్. ఇక్కడ ఉన్నారు కదా, ఈ రెడ్ కలర్లో ఉన్నటువంటి వ్యక్తి రూలర్. మొత్తం పవర్స్, దేశంలో ఉండేటువంటి మొత్తం పవర్స్ అనేవి ఇతను ఒక్కడి దగ్గరే ఉంటాయి. ఇటువంటి వ్యక్తులను ఏమంటారంటే ఆటోక్రాట్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ నక్సలైట్, ఏ మెంబర్ ఆఫ్ ఎ గ్రూప్ హూ బిలీవ్స్ ఇన్ పొలిటికల్ రెవల్యూషన్ ఇన్ ఆర్డర్ టు చేంజ్ ద సిస్టమ్ ఆఫ్ హౌ ల్యాండ్ ఈజ్ ఓన్డ్. దేశంలో ఉన్నటువంటి చట్టాలు కానివ్వండి, పాలిటిక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏ విధంగా అయితే నడుస్తున్నాయో దానిలో చేంజెస్ రావాలి అని ఎవరైతే ఒక గ్రూప్గా ఫామ్ అయ్యేటువంటి వ్యక్తులు ఉంటారో ఆ గ్రూప్లో ఉన్నటువంటి వ్యక్తులను ఏమంటారు అని అంటే నక్సలైట్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్, ఏ మైల్డ్ ఆర్ ఇండైరెక్ట్ ఎక్స్ప్రెషన్ సబ్స్టిట్యూటెడ్ ఫర్ అన్ అఫెన్సివ్ ఆర్ హెరాస్మెంట్. అంటే ఎదుటి వ్యక్తికి ఇబ్బంది కలిగించకుండా, లేదు కొంచెం కఠినంగా చెప్పాను అని అనుకోకుండా చాలా స్మూత్గా ఇండైరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఇవ్వటం. డైరెక్ట్గా నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు అని అనకుండా నువ్వు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళొచ్చు అని చెప్పేసి చాలా పొలైట్గా చెప్పడం ఏదైతే ఉందో దాన్ని ఏమంటారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. ఇచ్చినటువంటి ఆప్షన్స్ యుఫెమిజం, ట్రూయిజం, ఫేవరెటిజం, ఆల్ట్రూయిజం. ఆల్ట్రూయిజం ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. యుఫెమిజం మనకి కావాల్సినటువంటి కరెక్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఏంటంటే యుఫెమిజం. ఈ విధంగా నువ్వు బయటకు పో అని చెప్పి చెప్పకుండా మీరు కొంచెం బయటకు వెళ్తారా అని చెప్పి పొలైట్గా అడగటాన్ని చెప్పటాన్ని ఏమంటారంటే యూఫెమిజం అని చెప్పేసి అంటారు. ఓకే, ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. యూఫెమిజం, an indirect word or phrase that people often use to refer to something embarrassing or unpleasant. ఇక్కడ చూడండి, ఐఎమ్ లెట్టింగ్ యూ గో అని అంటే మీరు బయటకు వెళ్ళడానికి నేను అంగీకరిస్తున్నాను అని చెప్పేసి అంటాడు. ఏదైనా కంపెనీలో హెచ్ఆర్ దగ్గరికి వెళ్తే వాళ్ళ ఎంప్లాయీని తీసేయాలి అని అంటే వాళ్ళు చాలా రూడ్గా సమాధానాలు చెప్పరు. వాళ్ళు ఏమంటారంటే ఐఎమ్ లెట్టింగ్ యూ గో అని అంటారు. బయట మీరు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి, వాళ్ళని మీరు ఎక్స్ప్లోర్ చేసి మంచిగా ఆపర్చునిటీస్ని గ్రాప్ చేసుకుని మీరు లైఫ్లో చాలా ఎదగాలి అని అనుకుంటూ ఉన్నాను, మీరు మీరు వెళ్ళటానికి నేను అనుమతిస్తున్నాను అని అంటాడు, మీరు రిజగ్నేషన్కి అప్లై చేయకముందే. ఓకే, అలాగా చెప్పడానికి నేను నిన్ను ఫైర్ చేస్తున్నాను, యు ఆర్ ఫైర్డ్ అని అనుకోకుండా ఐఎమ్ లెట్టింగ్ యూ గో అని చెప్పేసి అంటారు హెచ్ఆర్. సో ఈ విధంగా చెప్పడాన్ని ఏమంటారు అంటే యుఫెమిజం అని చెప్పేసి అంటారు. ఓకే, నెక్స్ట్ ట్రూయిజం అని అంటే ఏంటంటే నిజం మాట్లాడటం. ఏ స్టేట్మెంట్ దట్ ఈస్ క్లియర్లీ ట్రూ అండ్ డస్ నాట్ యాడ్ ఎనీథింగ్ ఇంట్రెస్టింగ్ ఆర్ ఇంపార్టెంట్ టు ఏ డిస్కషన్. ఏదైనా ఒక స్టేట్మెంట్ విచ్ ఈస్ క్లియర్లీ ట్రూ, ఇది ఒక్కటి మాత్రం చెప్పటాన్ని ఏమంటారు అని అంటే ట్రూయిజం అని చెప్పేసి అంటారు. దానికి ముందు కనుక ఏం యాడ్ చేయటం ఉండదు. ఎక్కడికి వెళ్ళావు అని అన్నావు అనుకో, నేను పలానా సినిమాకి వెళ్ళాను అని చెప్పారు అనుకోండి, ట్రూయిజం. దానికి ముందు వెనక అది ఇది అని యాడ్ చేయకోకుండా డైరెక్ట్గా నిజం చెప్పటాన్ని. ఓకే, నెక్స్ట్ ఫేవరెటిజం అంటే ఏంటి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నది మీరు అనుకోండి, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి వేరే ఎవరైనా అనుకోండి, మీకు తెలిసినటువంటి వేరే వ్యక్తి ఎవరైనా అనుకోండి, ఇతనికి మీరు లాభం చేకూర్చాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా క్వాలిఫైడ్ పర్సన్సే అనమాట. మీ దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చారు జాబ్ గురించి. సో మీరేంటి, ఇతనికే ఉద్యోగం ఇవ్వాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు. సో వీళ్ళందరినీ కూడా కాదు అని అనుకొని ఇతనికి మీరు ఉద్యోగం ఇవ్వటం ఏదైతే ఉందో దాన్ని ఫేవరెటిజం అని చెప్పేసి అంటారు అనమాట. ది యాక్ట్ ఆఫ్ అన్ఫెయిర్లీ ట్రీటింగ్ వన్ పర్సన్ బెటర్ దాన్ అదర్స్ బికాజ్ యూ లైక్ హిమ్ ఆర్ హర్ బెటర్. వీళ్ళందరికన్నా కానీ ఇతను మీకు బాగా నచ్చాడు అని చెప్పేసి, లేకపోతే మీ రిలేటివ్ అను, వీళ్ళకి ఎటువంటి ఆపర్చునిటీ ఇవ్వకుండా ఇతనికి ఆపర్చునిటీ ఇవ్వటాన్ని ఏమంటారంటే ఫేవరెటిజం. ఎవరిలో ఉంది ఆ ఫేవరెటిజం? ఇతనిలో ఉందన్నమాట. ఓకే,
నెక్స్ట్ ఆల్ట్రూయిజం. ది ఫ్యాక్ట్ ఆఫ్ కేరింగ్ అబౌట్ ది నీడ్స్ అండ్ హ్యాపీనెస్ ఆఫ్ అదర్ పీపుల్ మోర్ దాన్ యువర్ ఓన్. మీ హ్యాపీనెస్ గురించి కాకుండా, మీ అవసరాల గురించి కాకుండా, వేరే వాళ్ళ యొక్క అవసరాలని గురించి ఆలోచించేటువంటి వాళ్ళని, వాళ్ళ హ్యాపీనెస్ గురించి ఆలోచించేటువంటి వాళ్ళని ఏమంటారు అంటే ఆల్ట్రూయిస్ట్ అని చెప్పేసి అంటారు. ఆల్ట్రూయిస్ట్ అని చెప్పేసి అంటారు. ఆ బిహేవియర్ని ఏమంటారంటే ఆల్ట్రూయిజం అని చెప్పేసి అంటారు. ఒకసారి ఈ పిక్చర్లో మీరు గమనిస్తే ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి వెళ్ళడానికి మధ్యలో పెద్ద ఖాళీ ఉంది, తూకడానికి కూడా అవ్వదు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ వ్యక్తి ఏం చేశాడు అని అంటే ఈ వ్యక్తి వెళ్ళడానికి ఒక దారిగా మారాడనమాట. సో ఇతను ఇటు క్రాస్ చేసిన తర్వాత, ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఈ వ్యక్తిని ఇటు తీసుకురావడం అనేది ఉండదు. కాబట్టి ఇతనేంటి త్యాగం చేస్తున్నట్టు. ఇలాంటి త్యాగుల్ని ఏమంటారు అంటే ఆల్ట్రూయిస్ట్ అని చెప్పేసి అంటారు అనమాట. ఎప్పుడైనా ముందు మన పని అయిన తర్వాత పక్కన వాళ్ళది చూస్తే విన్ విన్ సిచ్యువేషన్ లాగా ఉంటుంది. మన పని అవుతుంది, ఎదుటోళ్ళ పని కూడా అవటానికి మనం సహాయం చేసిన వాళ్ళం అవుతాం. ఓకే. సో ఇటువంటి బిహేవియర్ ఉన్నటువంటి వ్యక్తుల్ని ఈ పిక్చర్లో చూపించినట్టు ఇటువంటి బిహేవియర్ ఉన్నటువంటి వ్యక్తుల్ని ఏమంటారు అని అంటే ఆల్ట్రూయిస్ట్ అని చెప్పేసి అంటారు. ఇదిగోండి ఈ వ్యక్తిని ఆల్ట్రూయిస్ట్ అని చెప్పేసి అంటారు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ది మర్డర్ ఆఫ్ పేరెంట్ ఆర్ ఏ నియర్ రిలేటివ్. తల్లిని కానీ, తండ్రిని కానీ, లేదా మీకు దగ్గరగా ఉండేటువంటి రిలేటివ్ని కానీ చంపడాన్ని ఏమంటారు అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. ఓకే. ఇచ్చినటువంటి ఆప్షన్స్ ప్యాట్రిసైడ్, పారిసైడ్, మ్యాట్రిసైడ్, హోమిసైడ్. గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా కానీ ఏదైనా కానీ ఒక వర్డ్లో, ఓకే, ఏదైనా కానీ ఒక వర్డ్లో సిఐడిఈ 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 అనేది కనపడితే దానికి కిల్లింగ్ అనేటువంటి అర్థం అన్నమాట. ఓకే. పిఏటి ప్యాట్రీ అనేటువంటి మాట కనపడితే ఫాదర్ సైడ్ అని అర్థం. మ్యాట్రీ అని అంటే ఏంటి అని అంటే మదర్ సైడ్ అని చెప్పేసి అర్థం అనమాట. సో ఇవి గుర్తుపెట్టుకోండి. ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఈ సెంటెన్స్కి ది మర్డర్ ఆఫ్ పేరెంట్ ఆర్ ఏ నియర్ రిలేటివ్కి నియర్ రిలేటివ్ని చంపడాన్ని ఏమంటారు అని అంటే పారిసైడ్ అని చెప్పేసి అంటారు అనమాట. పారిసైడ్ అని చెప్పేసి అంటారు. ఓకే. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. పాట్రిసైడ్ ది క్రైమ్ ఆఫ్ కిల్లింగ్ యువర్ ఫాదర్. మీ ఫాదర్ని చంపడాన్ని ఏమంటారు అని అంటే పాట్రిసైడ్ అని చెప్పేసి అంటారు. పారిసైడ్ అని అంటే ఏంటంటే ది క్రైమ్ ఆఫ్ కిల్లింగ్ యువర్ ఫాదర్, మదర్ ఆర్ ఏ క్లోజ్ రిలేటివ్ ఆర్ నియర్ రిలేటివ్. మీకు చాలా క్లోజ్గా ఉండేటువంటి రిలేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళని చంపటాన్ని ఏమంటారంటే పారిసైడ్ అని చెప్పేసి అంటారు. అదే ఇది మన ఆన్సర్. మ్యాట్రిసైడ్ అంటే ఏంటంటే ది క్రైమ్ ఆఫ్ కిల్లింగ్ యువర్ మదర్ని చంపడాన్ని ఏమంటారంటే మ్యాట్రిసైడ్ అని చెప్పేసి అంటారు. హోమిసైడ్ ది క్రైమ్ ఆఫ్ కిల్లింగ్ సంబడి డెలిబరేట్లీ, కావాలని చెప్పేసి ఒకళ్ళని చంపటాన్ని అంటే మర్డర్ చేయడాన్ని ఏమంటారు అని అంటే హోమిసైడ్ అని చెప్పేసి అంటారు. ఓకే. నెక్స్ట్, యానిమల్స్ హూ లివ్ ఇన్ హర్డ్స్. ఒక గ్రూపుగా ఉండేటువంటి జీవించేటువంటి యానిమల్స్ని ఏమని చెప్పేసి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిస్కవరీ ఛానల్లో కానీ యానిమల్ ప్లానెట్లో కానీ మీరు చూస్తే ఒక గ్రూప్గా యానిమల్స్ అనేవి ఏ విధంగా బ్రతుకుతాయి, జీవిస్తాయి అనేది మనకు కనబడుతుంది. ఓకే. ఇచ్చినటువంటి ఆప్షన్స్ సోషియబుల్, గ్రెగేరియస్, కార్నివోరస్, సోషల్. సో ఈ ఫస్ట్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ చూస్తే మీకు సిమిలర్గానే ఉంటుంది. ఈవెన్ సెకండ్ ఆప్షన్ కూడా ఏంటంటే సిమిలర్, సోషల్గా ఉండటం అని, కలిసి ఉండటం అని అర్థం. సో ఈ మూడిట్లో మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటి అంటే గ్రెగేరియస్ అనేటువంటి మాట యానిమల్స్కి మాత్రమే కాదు మనుషులకు కూడా వాడచ్చు, కానీ సందర్భాన్ని బట్టి. ఓకే.
అయితే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈ 3 ఆప్షన్స్‌లో మనకి బెస్ట్ సూటబుల్ ఏంటి అనంటే గ్రెగేరియస్. ఓకే. ఒకసారి ఎక్స్‌ప్లనేషన్ చూద్దాం. సోషియబుల్, ఎంజాయింగ్ స్పెండింగ్ టైమ్ విత్ అదర్ పీపుల్ విచ్ ఈజ్ ఆల్సో నోన్ యాస్ గ్రెగేరియస్. ఈ విధంగా వేరే వాళ్ళతోటి చక్కగా ఒక టైం స్పెండ్ చేస్తూ ఎంజాయ్ చేయటాన్ని, సోషియబుల్‌గా ఉండటాన్ని సోషియబుల్ అని చెప్పేసి అంటారనమాట. నెక్స్ట్ గ్రెగేరియస్ లైకింగ్ టు బీ విత్ అదర్ పీపుల్, సోషియబుల్. లివింగ్ ఇన్ గ్రూప్స్, వేరే వాళ్ళతోటి కలిసి జీవించటాన్ని కానివ్వండి, సోషియబుల్‌గా ఉండటాన్ని కానివ్వండి. లివింగ్ ఇన్ గ్రూప్స్, ఒక గ్రూప్‌గా, ఇక్కడ చూడండి ఈ యానిమల్స్ అన్నీ కూడా గ్రూప్‌గా ఉన్నాయి, రైట్? ఈ యానిమల్స్ అన్నీ కూడా ఏంటి అనంటే ఒక గ్రూప్‌గా ఉన్నాయి కదా! ఇవన్నీ కూడా గ్రూప్‌గా జీవిస్తూ ఉన్నాయి కదా! ఈ విధంగా ఉండటాన్ని ఏమంటారు అనంటే గ్రెగేరియస్ అని చెప్పేసి అంటారనమాట. ఓకే. నెక్స్ట్ కార్నివోరస్ అనంటే ఏంటంటే యానిమల్స్ దట్ ఈట్ మీట్, ఓన్లీ మీట్, మాంసాన్ని తినేటువంటి యానిమల్స్‌ని ఏమంటారు అనంటే కార్నివోరస్ అని చెప్పేసి అంటారనమాట. ఓకే. ఇక్కడ చూడండి ఈ మొక్క కూడా ఏంటి అంటే కార్నివోరస్. ఇది కూడా ఏంటి అనంటే తన మీద వాలినటువంటి ఇన్సెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తినేస్తది. ఓకే. సో, మీట్ మాత్రమే తినేటువంటి యానిమల్స్‌ని ఏమంటారు అంటే కార్నివోరస్ అని చెప్పేసి అంటారు. ఓకే. ఇందాక మనం చదువుకున్నటువంటి సోషియబుల్ మీనింగ్. ఓకే. నెక్స్ట్ ఏ బ్రాడ్ రోడ్ బోర్డెడ్ విత్ ట్రీస్. ఏదైనా ఒక రోడ్ దీని చుట్టుపక్కల ఏంటి అనంటే ట్రీస్. ఒక విశాలమైనటువంటి రోడ్, దాని పక్కల ఏంటి అనంటే ఒక బోర్డర్ కింద చెట్లు ఉన్నటువంటి దాన్ని ఏమని అంటారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. ఇచ్చినటువంటి ఆప్షన్స్ బోర్డర్, బొలేవార్డ్, అవెన్యూ, ఫేసైడ్. ఓకే. మనకి కావాల్సినటువంటి ఆప్షన్ ఏంటి అనంటే బొలేవార్డ్. ఇలా ఉన్నటువంటి రోడ్డుని ఏమంటారు అనంటే విశాలమైనటువంటి రోడ్డు, దానికి ఈ రైట్ సైడ్ అలాగే లెఫ్ట్ సైడ్ కూడా ఏంటంటే మొక్కలతోటి బార్డర్ ఉంటే కనుక దాన్ని ఏమంటారంటే బొలేవార్డ్ అని చెప్పేసి అంటారు. ఓకే. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఏ ఉమెన్స్ స్మాల్ ప్రైవేట్ రూమ్ ఆర్ బెడ్రూమ్, బౌడియర్. దీన్ని ఏమంటారు అని అంటే ఏ ఉమెన్స్ స్మాల్ ప్రైవేట్ రూమ్ ఆర్ బెడ్రూమ్. ఓకే. నెక్స్ట్ బోలేవార్డ్ ఏ వైడ్ సిటీ స్ట్రీట్ ఆఫెన్ విత్ ట్రీస్ ఆన్ ఎయిదర్ సైడ్. ఈ ఒక స్ట్రీట్ దాని పక్కన దానికి బోత్ సైడ్స్ చెట్లు కనుక ఉంటే దాన్ని ఏమంటారు అని అంటే బొలివర్డ్ అని చెప్పేసి అంటారనమాట. ఓకే. నెక్స్ట్ ఎవెన్యూ అని అంటే ఏంటంటే ఈ స్ట్రీట్స్ ఉంటాయి కదా, సిటీస్లో కానీ టౌన్స్లో కానీ ఉండేటువంటి స్ట్రీట్స్ని ఏమంటారు అని అంటే ఎవెన్యూ అని చెప్పేసి అంటారు. మనం చూస్తే యుఎస్కి సంబంధించి మీరు అడ్రస్లు ఒకసారి చూడండి, ఏవైనా కంపెనీస్ని ఎక్స్ప్లోర్ చేసి గూగుల్లో వాటి అడ్రస్లు చూస్తే ఏంటంటే సెకండ్ ఎవెన్యూ, ఏవిఈ అని ఉంటుంది, ఎవెన్యూ అని ఉంటుంది. ఎవెన్యూ అని అంటే స్ట్రీట్ అనే అర్థం అనమాట. అడ్రస్లో సెకండ్ ఎవెన్యూ, థర్డ్ ఎవెన్యూ, సిక్స్త్ ఎవెన్యూ, 10th ఎవెన్యూ అని ఉంటాయి. ఎవెన్యూ అని అంటే ఏంటంటే స్ట్రీట్ అని అర్థం. చూడండి ఈ టౌన్లో ఇదొక స్ట్రీట్ అంటే ఇదొక ఎవెన్యూ, ఇదొక ఎవెన్యూ. ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ కనుక చెట్లు ఉన్నాయి అనుకోండి, ఈ రోడ్డుకి బోత్ సైడ్స్ కనుక ట్రీస్ ఉన్నాయి అనుకోండి, దాన్ని ఏమంటారు బోలేవర్డ్ అని చెప్పేసి అంటారు. ఒకవేళ ఇటు పక్కన కనుక రోడ్కి బోత్ సైడ్స్ ట్రీస్ అనేవి కనుక లేవు అనుకోండి, దీన్ని ఎవెన్యూ అని చెప్పేసి అంటారు. ఓకే. నెక్స్ట్ ఫేసైడ్ ది ఫ్రంట్ ఆఫ్ ఏ బిల్డింగ్. ఏదైనా ఒక బిల్డింగ్ తీసుకుంటే దానిలో మనం ఎంటర్ అయ్యేటువంటి సైడ్ ఉంటుంది కదా, ఆ సైడ్ ఆ బిల్డింగ్ యొక్క ఫ్రంట్ మొత్తాన్ని ఏమంటారంటే ఫేసైడ్ అని చెప్పేసి అంటారు. ఓకే. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ వైలేషన్ ఆఫ్ సంథింగ్ హోలీ ఆర్ సేక్రెడ్. ఏదైనా ఒక హోలీ ప్లేస్లోకి వెళ్ళి అక్కడ చేయాల్సినటువంటి పద్ధతుల్ని వైలేట్ చేయటాన్ని ఏమంటారు అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. ఇచ్చినటువంటి ఆప్షన్స్ ప్రొఫానిటీ, సెడిషన్, సాక్రిలేజ్, స్లాండర్. సో
సాక్రెడ్, సాక్రిలేజ్ ఇవి చూడంగానే మనం కరెక్ట్‌గా దీన్నే ఆన్సర్ కింద పెట్టుకుంటాము కదా! ఇదే ఆన్సర్ కూడా. సో, వీటి ఎక్స్‌ప్లనేషన్ అనేది చూద్దాం. ప్రొఫానిటీ బిహేవియర్ దట్ షోస్ ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ గాడ్ ఆర్ హోలీ థింగ్స్. ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటి? వైలేషన్ ఆఫ్ సంథింగ్ హోలీ ఆర్ సాక్రెడ్. ఏదైనా గానీ ఒక హోలీ ప్లేస్‌లో చేసేటువంటి వైలేషన్‌ని ఏమంటారు అని అడుగుతున్నాడు. రెస్పెక్ట్ ఇవ్వకపోవటాన్ని కాదు అడిగేది. వైలేషన్‌ని ఏమంటారు అని చెప్పేసి అంటున్నాడు. అంటే చేసేటువంటి యాక్షన్ మనం ఏదైనా ఒక దాన్ని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నాము అననే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. సో, ఇది కాదు. ప్రొఫానిటీ కాదు. సెడిషన్ ది యూజ్ ఆఫ్ వర్డ్స్ ఆర్ యాక్షన్స్ దట్ ఆర్ ఇంటెండెడ్ టు ఎంకరేజ్ పీపుల్ టు అపోజ్ ఏ గవర్నమెంట్. ఏదైనా ఒక గవర్నమెంట్‌ని కి వ్యతిరేకంగా చేసేటువంటి పీపుల్‌ని ఎంకరేజ్ చేయటం. ఇప్పుడు ఏదైనా ఒక గవర్నమెంట్ ఉంది. దానికి అగైనెస్ట్‌గా పీపుల్‌ని ఎంకరేజ్ చేయటాన్ని ఏదైతే ఉందో దాన్ని ఏమంటారు అంటే సెడిషన్ అని చెప్పేసి అంటారనమాట. ఈ వర్డ్స్‌ని ఏమంటారు? ఈ వర్డ్స్‌ని గానీ, యాక్షన్స్‌ని గానీ ఏమంటారంటే సెడిషన్ అని చెప్పేసి అంటారు. సాక్రిలేజ్ యాన్ యాక్ట్ ఆఫ్ ట్రీటింగ్ ఏ హోలీ థింగ్ ఆర్ ప్లేస్ వితౌట్ రెస్పెక్ట్. ఆ ప్లేస్‌ని హోలీ ప్లేస్ కానీ, హోలీ థింగ్‌ని గానీ ఒక రెస్పెక్ట్ అనేది లేకుండా మనం ట్రీట్ చేయడం అనేది ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక బుక్‌ని ఒక హోలీగా ఇది మాకు చాలా పవిత్రమైంది అని అన్నట్టుగా భావించారనుకోండి. దాన్ని మీరు తప్పుగా ట్రీట్ చేశారనుకోండి ఈ బుక్‌ని. ఓకే. అతను ఏం చేస్తాడు అనంటే తీసుకెళ్ళి ఒక మంచి ప్లేస్‌లో పెట్టుకుంటారు. మీరేదో నార్మల్ బుక్‌ని పడేసినట్టు ఈ బుక్‌ని గనుక ఎక్కడైనా పడేశారనుకోండి, దాన్ని సాక్రిలేజ్ అని చెప్పేసి అంటారు. ఓకే. సో, ఇదే మన ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ స్లాండర్. ఏ ఫాల్స్ స్పోకెన్ స్టేట్మెంట్ ఇంటెండెడ్ టు డ్యామేజ్ ద గుడ్ ఒపీనియన్ ఆఫ్ పీపుల్ హ్యావింగ్ ఆఫ్ సంబడి. సో, ఈ ఫాల్స్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మనకున్నటువంటి గుడ్ ఒపీనియన్‌ని చెడగొట్టే విధంగా కొన్ని స్టేట్మెంట్స్ ఇవి పాలిటిక్స్‌లో మనం ఎక్కువగా చూడొచ్చు. అటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్లాండర్ అని చెప్పేసి అంటారనమాట. సో, ఇవి ఈరోజు మనం చూసినటువంటి 10 వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. ఒకసారి త్వరగా చూసేద్దాము ఫస్ట్ నుంచి. రబ్ ఏ పార్ట్ ఆఫ్ ది బాడీ టు రీస్టోర్ వార్మత్ ఆర్ సెన్సేషన్ అని అంటే చేఫ్. నెక్స్ట్ వన్ హూ ఈజ్ బియాండ్ రిఫార్మ్ ఎంకరేజబుల్. నెక్స్ట్ సైన్స్ ఆఫ్ డిసీజెస్ రోగాల గురించి చదివేటువంటి సైన్స్‌ని ఏమంటారు? పథాలజీ. వన్ హూ సీక్రెట్లీ లిజన్స్ టు ద టాక్ ఆఫ్ అదర్స్ ఈవ్స్ డ్రాపర్. Okay, one who believes in no government and therefore incites disorder in a state. గవర్నమెంట్‌ని నమ్మకుండా ఒక దేశంలో హింసని క్రియేట్ చేసేటువంటి వారిని ఏమని చెప్పేసి అంటారు? అనార్కిస్ట్. నెక్స్ట్ ఏ మైల్డ్ ఆర్ ఇండైరెక్ట్ ఎక్స్ప్రెషన్ సబ్స్టిట్యూటెడ్ ఫర్ అన్ అఫెన్సివ్ ఆర్ హెరాష్ వన్. అఫెన్సివ్‌గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగానో లేదా మిమ్మల్ని హెరాస్ చేసే విధంగా మాట్లాడకుండా ఇండైరెక్ట్ వేలో మీకు ఏదైనా ఒక స్టేట్మెంట్ చెప్పడాన్ని ఏమంటారు అని అంటే యూఫెమిజం. ఓకే. ఇక్కడ తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్ ఎంప్లాయీ హెచ్ఆర్. ఓకే. నెక్స్ట్ ది మర్డర్ ఆఫ్ పేరెంట్ ఆర్ ఏ నియర్ రిలేటివ్ని ఏమంటారంటే పారిసైడ్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ యానిమల్స్ హూ లివ్ ఇన్ హెర్డ్స్ గ్రూప్స్గా ఉండేటువంటి యానిమల్స్ని ఏమని అంటారు? గ్రెగేరియస్. నెక్స్ట్ ఏ బ్రాడ్ రోడ్ బోర్డెడ్ విత్ ట్రీస్. ఒక విశాలమైనటువంటి రోడ్ దాని చుట్టూ గనక చెట్లు ఉంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రోడ్డుకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చెట్లు కనుక ఉంటే వాటిని ఏమని చెప్పేసి అంటారు? బొలేవార్డ్. నెక్స్ట్ వైలేషన్ ఆఫ్ సంథింగ్ హోలీ ఆర్ సాక్రెడ్. సాక్రిలేజ్.
ఓకే. సో, ఇవి ఈరోజు మనం చూసినటువంటి 10 వన్ వర్డ్ సబ్‌స్టిట్యూషన్స్. వాటికి 40 వన్ వర్డ్ సబ్‌స్టిట్యూషన్స్. సో, వీటిలతోటి మనం 240 వన్ వర్డ్ సబ్‌స్టిట్యూషన్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాము. సో, నేను మీ అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. సింపుల్ టాపిక్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి వీడియో కింద కూడా కామెంట్ చేయండి. పాజిటివ్ కామెంట్ అయినా పర్వాలేదు, నెగెటివ్ కామెంట్ అయినా పర్వాలేదు. ఇంప్రూవ్‌మెంట్‌కి చాలా ఉపయోగపడుతుంది. నా వీడియోస్‌ని లైక్ చేయమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అలాగే మీ ఫ్రెండ్స్ తోటి, అలాగే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా వీడియోస్ షేర్ చేయండి. ఎవ్వరు కూడా ఇన్‌స్టిట్యూట్‌లో ఇన్ని వన్ వర్డ్ సబ్‌స్టిట్యూషన్స్ చెప్పరు. ఎందుకు అనంటే, వాళ్ళు ఇవన్నీ చెప్తూ కూర్చున్నారంటే ఇట్ విల్ టేక్ సమ్ అవర్స్. అంత టైం ఎవడు కేటాయించడు కూడా స్టూడెంట్స్ గురించి అని చెప్పేసి. కొన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసి మిగతాయి మీరు చదువుకోండి, ప్రీవియస్ పేపర్స్ చూసానని చెప్పేసి అంటారు. ఒక 2000 వన్ వర్డ్ సబ్‌స్టిట్యూషన్స్ అనేవి అసలు ఎవరు చెప్పరనమాట. ఓకేనా? సో, ఇంగ్లీష్ అనేది ఏదైనా ఒక కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో ఒక సబ్జెక్ట్‌గా ఉంటే గనక వాళ్ళకి చాలా అంటే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. మీరు నాలెడ్జ్ పెంచుకోవాలనుకున్నా కానీ చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది కాబట్టి దయచేసి అందరికీ షేర్ చేయండి. వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. మీరు వింటే మీకు కూడా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. సో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.